సూరికి తనకి మధ్య కొంత ఎమోషనల్ జర్నీ ఎక్స్పెక్ట్ చేసాం. సో ఎమోషన్ ఉంది కొంచెం. అంటే మీరు అది మేబీ మేము ముందు రిలీజ్ చేసిన సాంగ్ వల్ల అయ్యి ఉండొచ్చు. అంటే యాక్చువల్లీ స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడు అయితే ఆ సాంగ్ పెడదామన్నట్టే అనుకున్నాము. ఒకసారి మొత్తం అందరం ఎడిట్ చూసుకున్న తర్వాత కామన్గా మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు వెళ్తున్న స్టోరీ టెంపోకి అది అడ్డవుతుందేమో అన్నది ఐడియా అనుకున్నాం. అంటే ఇప్పుడు యాజ్ ఎ సైడ్ ఇప్పుడు సాంగ్ అంటే ఇష్టమైన వాళ్ళు సాంగ్ లేదు ఎందుకు లేదనేసి అడుగుతున్నారు. డెఫినెట్లీ సాంగ్ పెడితే సాంగ్ ఎందుకని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వద్దనే సైడ్లోనే ఉన్నా అండి. అంటే కథ ఇంపార్టెంట్ కదా. అంటే ఒక బ్రేక్ అంటే అక్కడ ఆగి జనాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ కథలోకి వెళ్ళడం కన్నా అదే మూడ్లో కథలో కంటిన్యూ అవ్వడమే బెటర్ ఏమో అన్నది నా ఉద్దేశం. అంటే వాట్ ఎవర్ ద ఫైనల్ ఎడిట్ జనరల్గా ఒక రిలాక్సేషన్గా చూస్తాం. కొన్నిసార్లు కథ ముందుకెళ్ళే విధంగా కూడా ఉంటాయి. అంటే మేము తీసిన ఐడియా అయితే అట్లానే ఉంటుంది. కాకపోతే అది ఆ పర్టికులర్ బ్లాక్లో ఫిట్ అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది. అంటే సినిమా ఎట్లా అంటే సార్ ఎడిట్ చేసి ఫైనల్ ప్రొడక్ట్ చూసుకున్నప్పుడు ఇండివిజువల్గా చాలా ఎక్సైట్ చేసిన కొన్ని బ్లాక్స్ కొన్ని సీన్స్ ఉంటాయి. ఇప్పుడు జెర్సీలో కూడా అట్లాంటివి కొన్ని ఉంటాయి. అంటే కాకపోతే బిగ్గర్ కాజ్ ఏంటంటే సినిమా ఈ పర్టికులర్ ఎంటైర్ యాజ్ ఎ హోల్ ఫుల్గా చూసినప్పుడు ఆ ఫ్లో కానీ ఏది అడ్డుగా ఉన్నట్టు అనిపించకుండా ఉండడం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఎజెండా. అది ఎడిట్లో ఎడిట్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు హార్ట్ బయట వదిలేసి బ్రెయిన్తో వెళ్ళాలంటారు. నాకు కష్టం సార్, నేను హార్ట్తోనే వెళ్తాను. ఎందుకంటే కష్టపడి తీసిన సినిమా కదా. అంటే కాకపోతే నేను కొంచెం ఎడిటర్ని బ్లైండ్గా నమ్ముతా. ఎందుకంటే బ్లైండ్గా నమ్మడం అంటే మా ఇద్దరికి ఒక చిన్న క్రియేటివ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇది ఉంచుదామా, ఇది తీద్దామా, ఇలా కాదు అలా కాదు అన్నది. కాకపోతే ఏంటంటే నేను డైలమాలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే దాని మీద వెళ్తా. కాకపోతే మేబీ ఎడిటర్కి లాజికల్గా ఆలోచిస్తే సరిపోద్దేమో. ఐ విల్ గో విత్ హార్ట్ ఓన్లీ. ఎందుకంటే సీన్ కానీ షార్ట్ కానీ ఏమైతే తీసామో అది వద్దు అనుకుంటే ఆ రోజు చాలామంది కష్టపడి యాక్టర్స్ కష్టపడి అందరి కష్టం కదా, ప్రొడ్యూసర్ డబ్బులు అవన్నీ కదా. సో అంత ఈజీగా తీసేద్దామన్న ఉద్దేశం అయితే నాకు ఉండదు. అండ్ ఈ ఆర్గ్యుమెంట్లోనే వన్స్ వి అరైవ్ ఎట్ ఎ లాజికల్ రీజన్ ఇది ఉండాలి లేదు అన్నది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్లో ఏది ఉంచాలి ఏది ఉంచకూడదు అన్నది కాల్ తీసుకుంటాం.